ప్రతి ఒక్కరికి పూజ చేసుకోవాలని ఉంటుందండి. కానీ ఇప్పుడున్న బిజీ షెడ్యూల్‌లో పూజకన్నీ సమకూర్చుకోవడం, పూజ చేసుకోవడం అనేది చాలా కష్టమవుతుంది కదా! ఈ వీడియోలో ఈజీగా పూజ అనేది ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటానండి. మన ఛానల్‌ని మొదటిసారి చూసినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్ చాలా చాలా ఇంపార్టెంట్ నాకు. అండ్ వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. నేను ఇంతకుముందు వీడియోస్‌లో కూడా చెప్పాను కదండీ! నాకు పూజ గది సెపరేట్‌గా రాలేదు. మాకు ఫ్లాట్ ఇచ్చేటప్పుడు ఏంటంటే కిచెన్‌లో ఇచ్చారు. నేను వద్దని చెప్పేసాననమాట. అప్పుడు నేను డోర్ బ్యాక్ సైడే ఒక 1 ½ ఫీట్ ఇలా ఉంటే అక్కడే నేను అరేంజ్ చేసుకున్నాను. ఇది దీపారాధన చేసేదండి. అంటే నిత్య దీపారాధన చేసే ప్లేస్ ఇది. మీరిక్కడ చూసినట్టయితే ప్రతి ఐటెమ్ కూడా చాలా చిన్న వస్తువులు తీసుకున్నాననమాట. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఈజీగా వాష్ చేసుకోవడానికి, సర్దుకోవడానికి అన్నిటికీ కూడా చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. ఎందుకంటే అందరికీ పూజ గది అనేది రాదు కదా! ఒకవేళ వచ్చినా చిన్నదుండొచ్చు, పెద్దదుండొచ్చు. పెద్దదున్నట్టయితే పర్వాలేదు. బట్ నాకైతే ఉన్న ప్లేస్‌లోని నేను అన్నీ వెతికి చాలా షాప్స్ తిరిగానండి. తిరిగి నాకు అన్నీ సూట్ అయ్యేలాగా ఈ చిన్న వస్తువులైతే తీసుకున్నాననమాట. ఇప్పుడు మీరు చూసింది ఏంటంటే దీపారాధన నిత్యం చేసేది. ఈ కిందన వచ్చేసరికి కింద షెల్ఫ్ నేను ఒకటి ఖాళీగా పెట్టుకున్నానండి. అప్పుడప్పుడు పూజ సామాగ్రి పెట్టుకుంటాను. ఏదైనా ప్రత్యేక పూజ ఉంటే ఇలా పెట్టుకుంటాననమాట. ఆ కిందన స్టోరేజ్ బాక్సెస్ ఇచ్చాను. మరొక వీడియోలో డీటెయిల్‌గా నేను చూపిస్తానులెండి. ఇదైతే వసంత పంచమి అంటే శ్రీ పంచమి మనకి ఫిబ్రవరి 14 అయింది కదా! ఆ రోజు సరస్వతి పూజ కోసమైతే నేను ఇది రెడీ చేస్తున్నాను. పూజా విధానం అది వివరించడం కాకుండా అసలు ఈజీగా ఎలా చేసుకోవాలో చెప్తానండి. నేను కూడా జాబ్ చేస్తూ కూడా ఎలా పూజ అనేది చేసుకుంటాను. మీకు లక్ష్మీ అమ్మవారి పూజలు, వారాహి అమ్మవారి పూజలు నా వీడియోస్ మీరు చూసే ఉండుంటారు. ఇలా అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి ఈ ప్లేస్‌లో నేను ముగ్గు వేసేసుకున్నాను. తర్వాత పసుపు, కుంకుమ, అక్షింతలు వేసేసుకున్నాను. తర్వాత ఫొటోస్ అండి నేను గృహప్రవేశం అయినప్పుడే నాకు ఏ ఫొటోస్ అయితే అవసరమో ఒక 2 ఫ్రేమ్ మోడల్స్‌లోనే నేను చేయించేసుకున్నానన్నమాట. ఒకవేళ సామూహికంగా అంటే ఫ్యామిలీ అందరూ కలిసి చేయించుకుంటే పెద్ద ఫొటోస్, ఇలా సింపుల్‌గా చేసుకోవాలంటే చిన్న ఫొటోస్. నెయిల్స్ కూడా పెట్టించేసుకున్నానండి. దీనివల్ల ఏంటంటే మనం దండ ఈజీగా పెట్టేసుకోవచ్చు. లేదంటే ఫొటోస్‌కి జారిపోతూ ఉంటుంది కదా! తర్వాత నేను ఫోటో బ్యాక్ సైడ్ అంటే మీరు నెయిల్ పెట్టుకున్న క్లాంప్ ఒకటి వేయించేసుకున్నాను. అండ్ స్టాండ్ లాగా కూడా పెట్టుకున్నాననమాట. ఆ 2 ఉండడం వల్ల ఏంటంటే మల్టీపర్పస్‌గా మనం యూజ్ చేసుకోవచ్చనమాట. ఫొటోస్ కూడా నేను లక్ష్మీ అమ్మవారివి, సరస్వతివి, సాయిబాబావి ఇలాగా చిన్న ఫొటోస్ అయితే ఇక్కడ చేసుకోవడానికైతే చిన్నవి తీసుకున్నానండి. మెజర్‌మెంట్స్ అవి తీసుకెళ్ళి నేను షాప్‌లో చేయించుకున్నాను. పెద్దవైతే మీరు వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి అయినప్పుడు పెద్దవి తీసుకున్నాననమాట. తర్వాత వచ్చేసరికి నేను ఇక్కడ ఒక ప్లేట్ పెట్టుకున్నానండి. ఇది యాక్చువల్లీ నిత్యారాధన పూజ కాకుండా మనం స్పెషల్‌గా చేసుకునే పూజలు. నేను 4:00కి ఇంటికి వచ్చేస్తాను కదా! ఆ తర్వాత ఫ్రెష్ అయ్యి 4:30-5:30 నాకు పూజకి అరేంజ్ చేసుకోవడానికి సరిపోతదండి ప్రసాదానికి. చాలా స్పీడ్‌గా ప్రసాదం అది చేస్తానండి. ఇంతకుముందు వీడియోస్ మీరు చూస్తే అర్థమైపోతుంది. నేను ఒక ప్లేట్ పెట్టుకొని ముగ్గు వేసుకొని పసుపు, కుంకుమ, అక్షింతలు వేసుకున్నాను. ఏ పూజ అయితే అమ్మవారు విగ్రహం ఉంటే సరే, లేదు అనుకుంటే పసుపుతో చేసుకోండి. నేను వారాహి అమ్మవారు, సరస్వతి ఇవన్నీ పసుపుతో చేసుకుంటానండి. లక్ష్మీ అమ్మవారి విగ్రహం నాకుంది. బాబాగారిది కూడా ఉందనమాట. అమావాస్య రోజు ప్రతి నెల అవకాశాన్ని బట్టి ఆటంకాలు లేకపోతే వారాహి అమ్మవారి పూజ కూడా చేసుకొని ఆ పసుపుని మనం నెక్స్ట్ డే చూసుకొని వాటర్‌లో కలిపేసి మనం మొక్కలకి వేసేయొచ్చనమాట. తర్వాత అలంకరణ కోసం అరటి చెట్లు తీసుకున్నానండి. ఇవి కూడా చాలా చిన్న సైజు తీసుకున్నాననమాట. మనం స్పెషల్ పూజలంటే ప్రత్యేక పూజలు చేసుకునేటప్పుడు పెద్ద సైజు అవి ఎప్పుడు లోపల పెట్టేసుకుంటాను క్లీన్ చేసి. నేను డైలీ పూజకి ఇలా పెట్టుకుంటాను. ఈరోజు నేను చేసేది సరస్వతి అమ్మవారి పూజ కాబట్టి నేను తెలుపు రంగు పుష్పాలైతే పెట్టుకున్నాననమాట. వైట్ కలర్ పెట్టుకుంటే అమ్మవారికి చాలా చాలా ఇష్టం. నేను షార్ట్‌లో కూడా చెప్పాను వైట్ కలర్ డ్రెసెస్ తోటి, వైట్ కలర్ పువ్వులతో, వైట్ కలర్ ప్రసాదాలతో పూజ చేస్తే మనకి ఫలితం బావుంటుందనమాట. నేను 5:30 కల్లా రెడీ చేసేసుకుంటాను కదండీ! పిల్లలిద్దరూ ఒకళ్ళు 4:30కి వస్తారు. ఒకళ్ళు వచ్చేసరికి 5:45కి ఇద్దరు ఫ్రెష్ అయ్యి మనకి 6:15 కల్లా రెడీ అయిపోతారనమాట. రెడీ అయిపోతే నేను ఈలోపున అన్నీ రెడీ చేసుకొని వాళ్ళు ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ ఇస్తే మనకి సరిపోతుంది. చాలా ఈజీ అండి. ఇంతే చూసారా నేను ఎంత సింపుల్‌గా పెట్టుకున్నానో. తర్వాత దక్షిణామూర్తి స్వామివారండి. ఈయన ఏంటంటే మనకి జ్ఞానాన్ని ప్రసాదించే స్వామి అనమాట. ఆ రోజుల్లో ఋషులకి ఎన్నో డౌట్స్ వస్తే క్లారిఫై చేశారనమాట. అంటే నాకు పూర్తి తెలుగులో చెప్పడం రావటం లేదు. మనకి స్వామివారికి యెల్లో కలర్ ఫ్లవర్స్ తోటే పూజ చేసుకోవాలనమాట. మనం స్వామి ఎలా ఉండాలంటే దక్షిణ ముఖం అంటే స్వామి చూసేది దక్షిణ ముఖం అయ్యి ఉండాలి. అలా పెట్టుకోవాలనమాట. ఇదేంటంటే పిల్లలు డైలీ స్వామివారికి దండం పెట్టుకొని దక్షిణామూర్తి స్తోత్రం చదువుకొని వెళ్తారనమాట. ఆ తర్వాత నేను ప్రసాదము, దీపాలు ఇలా పెట్టుకున్నానండి. చూసారా నేను ఒక ప్లేటు అమ్మవారిని
తర్వాత అరటి చెట్లు, ఒక కలశము, 2 దీపాలు, ప్రసాదము అంతే. సాంబ్రాణి ఇవ్వడానికి ఇంతకు మించి నేను ఏమీ పెట్టనండి. మీ ఇష్టం కొద్దీ మీ అవకాశాన్ని బట్టి పువ్వులు. మనకి దీనివల్ల ఏంటంటే మళ్ళీ మనం ప్రాపర్ ప్లేస్‌కి క్లీన్ చేసుకొని మళ్ళీ ప్రాపర్‌గా స్టోర్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీ అయిపోతుందనమాట. ఎంతసేపు అండి, మహా అయితే ఒక 10 నిమిషాలు అంతే కదా. అంతేగాని ఎక్కువ పూలతోటి ఎక్కువ పెద్ద పెద్ద సామాన్లు పెట్టేసుకొని అమ్మో అవి క్లీన్ చేసి స్టోర్ చేయలేక చాలా ఇబ్బంది పడతారు. నేను ఈ వెండి సామాన్లన్నీ ఎన్నో ఇయర్స్ నుంచి వాడుతున్నానండి. మీరు చాలా వీడియోస్‌లో చూస్తే ఉంటారు. అయినా సరే కూడా ఎప్పటికి కూడా ఇదే కలర్ షైనింగ్ డైలీ నేను క్లీన్ చేసుకుంటాను. చాలా ఈజీగా క్లీన్ చేసుకుంటాను. ఎవరికైనా ఎలా క్లీన్ చేసుకోవాలో వీడియో కావాలంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకా పిల్లలైతే వచ్చేసారు. పిల్లల చేత అయితే పూజ చేయించేస్తున్నాను. మరొక విషయం అండి, నేను పిల్లలకి ఏ రోజు కూడా కూర్చోబెట్టి మంత్రాలు నేర్పించలేదండి. వాళ్ళు ఒక 5 నెలల నుంచి కూర్చోగలరు అనే దగ్గర నుంచి నేను ఏదైనా పూజ చేసుకుంటే ఒళ్ళో కూర్చోబెట్టుకునేదాన్ని. అలా ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం వల్ల వాళ్ళే విని నేర్చుకున్నారనమాట. ఎప్పుడైనా మనం ఒళ్ళో కూర్చోబెట్టి చెప్పింది ఏంటంటే ఇయర్స్ ద్వారా విని త్వరగా వాళ్ళ బ్రెయిన్కి అన్నది స్టోరేజ్ అవుతుందనమాట. ఇక్కడ కూడా వాళ్ళు కొన్ని మంత్రాలు అయితే చదువుతారు, వినండి మీరు. చాలా బాగా చెప్తారండి. కొన్ని నేర్చుకున్నారు, కొన్ని అయితే మీకు అప్లోడ్ చేశాను ఇక్కడ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సరస్వతి జీవనిష్ణా వీణా పుస్తకధారిణి హంసవాహ సమాయుక్త విద్యాదానకరి మమ పద్మం భారతీయానం ద్వితీయం చ సరస్వతి ద్వితీయం శారదాదేవి చతుర్థం హంసవాహన పంచమం జయదిఖ్యాతం షష్టం భాగీశ్వరి తథా కౌమారి సప్తమం ప్రోక్తం అష్టం బ్రహ్మచారిణి నవమం బుధదాత్రి చ దశమం వరదాయిని ఏకాదశం రుద్రగండ ద్వాదశం భువనేశ్వరి గ్రామే ద్వాదశ నామాని తిష్ణెంబటెన్నర సర్వసిద్ధికరిం తస్యా ప్రసన్నా పరమేశ్వరి సామేవ స్వజిహ్వాంగ్రే బ్రహ్మరూపి సరస్వతి ఇతి శ్రీ సరస్వతి నామ స్తోత్రం సంపూర్ణం. గురవే సర్వలోకానాం విష్ణురే గౌరవిణం నిధిరే సర్వవిజ్ఞానం దక్షిణామూర్తే నమః. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయం దేవి సామాం పాతు సరస్వతి భగవతి భారతి నిశేష జాడ్యాపహ. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతం ఆధారం సర్వవిజ్ఞానం హయగ్రీవోపాస్మహే. శ్రీలక్ష్మీ హయగ్రీవాయ నమః. ఓం శ్రీలక్ష్మీ హయగ్రీవాయ నమః. ఓం శ్రీలక్ష్మీ హయగ్రీవాయ నమః. ఓం సరస్వత్యై నమః. ఓం సరస్వత్యై నమః. ఓం సరస్వత్యై నమః. పిల్లలు చాలా మంత్రాలు చదివారండి. బట్ వీడియోలో ఎంత ఎక్కువైపోతుందని నేను అప్లోడ్ చేయలేదు. ఆ తర్వాత వచ్చేసరికి పుష్పాలు సమర్పించేసుకొని మనసులో ఉన్న కోరిక తలుచుకోవాలన్నమాట. కొన్ని పుస్తకాలు కూడా అమ్మవారికి మనం చూపించాలి. తర్వాత కొబ్బరికాయ కొట్టేసి తర్వాత తాంబూలం కూడా నేను సమర్పించేసుకున్నానండి. ఇంతేనండి, చాలా సింపుల్గా ఏ పూజన్నా చేసుకోవచ్చు. నేను అవకాశాన్ని బట్టి ఎవ్రీ ఫ్రైడే లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకుంటాను. లక్ష్మీవారం నాడు బాబాగారి పూజ చేసుకుంటాను. ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను. ఒక్కొక్క శుక్రవారం ఏంటంటే తామర గింజలతో ఒకసారి, లక్ష్మీ గవ్వలతో ఒకసారి, ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐటెం తోటి నేను పూజ చేసుకుంటానన్నమాట. ఇదండి ఈ వీడియో. మీకు ఎలా అనిపించింది? మీరు కూడా ఇలాగే సింపుల్గా ఏ పూజన్నా చేసుకోవచ్చండి. ఎక్కువ హడావిడి కాకుండా సింపుల్గా చేసుకున్నది ఏదన్నా భగవంతుడు స్వీకరిస్తారో అది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోలు నా ఛానల్లో ఉన్నాయి, ఒకసారి విజిట్ చేయండి. ఇంకేమైనా వీడియోస్ కావాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ విజయలక్ష్మి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.